5 సంవత్సరాలు బట్టి నేను ఈ గుడి యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఈ గుడికి వచ్చి పూజ చేసుకుని ఉంటే మాకు మంచి జరిగిందండి. మేము అనుకున్న అన్ని కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరిగిపోయినాయి. ఎక్కడ ఆటంకాలు రాలేదు. అప్పటి నుంచి దేవుడిని నమ్ముకొని ఉన్నామండి. ఈ గుడికి ఈ పూజారులు ఎవరన్నా వద్దామంటే వాళ్ళకి సరైన షెల్టర్ అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తా లేదండి గుడి వాళ్ళు. అంటే కొంచెం ఏదైనా కొంచెం స్థలం కొని కడతాం కానీ లేకపోతే పక్కన కడతాం కానీ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది, వృద్ధి చెందుతుందని మేము చెప్తున్నామండి. చెప్తుంటే వాళ్ళు అలాగే చేద్దామని వాళ్ళు ప్రొలాంగ్ చేసుకొని వస్తున్నారండి. అంతే కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ అన్న వాళ్ళు ఉంటే ఇంకా బాగా వృద్ధి చెందుతుందండి. ఈ రాజమండ్రికే ఈ మోరంపూడికి ఈజ్ వెరీ ఫేమస్ టెంపుల్ అవుతుంది అనమాట. లలితానగర్ అని ఒకటి ఉందండి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. తర్వాత రెండోది ఇదేనండి, ఇక్కడే అండి. ఏం అనుకున్నా అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. అందరూ ఆగండి. ఇంత గట్టిగా ఒక దృఢమైన సంకల్పంతో, ఒక దృఢమైన నమ్మకంతో ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ టెంపుల్ ఎక్కడుందనే కదా ఆలోచిస్తున్నారు. పదండి, అక్కడికే వెళ్తున్నాం. రాజమండ్రికి దగ్గర ఒక చిన్న మారుమూల గ్రామంలో ఒకప్పుడు బావులో 2 జంట పాములు ఉండేవటండి. అలా అవి ఎప్పుడు కూడా జనాల మధ్యలో తిరుగుతున్న ఎప్పుడు ఎవ్వరికి ఇంత చిన్న హాని కూడా తలపెట్టలేదట. ఇదిగోండి, ఇదే ఆ బావి. ఇప్పటికీ కూడా ప్రజలు ఇక్కడ ఎంతో విశ్వాసంతో ఇలా ఈ బావిని పూజిస్తూ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కట్టి ఆ టెంపుల్లోనే జంట పావుల విగ్రహం అనేది ప్రతిష్ఠించి ప్రతిరోజు అభిషేకాదులు అన్నీ కూడా చేస్తూ వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలను చాటుకుంటున్నారండి. అయితే ప్రధానంగా ఈ ఆలయం నాగదోష నివారణ, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి మరియు వివాహ సంబంధ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా దర్శించబడుతుంది అని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారన్నమాట. షష్ఠి, నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారటండి ఇక్కడ. ఇటువంటి ఎన్నో ఆలయాల రహస్యాల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.